గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం తమది కాదని హెచ్చరించారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పవన్ పరామర్శించారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కాసేపటి క్రితమే రిమ్స్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ఎంపీడీఓను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు కుటుంబ సభ్యులకు నేనున్నాను, ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, జవహర్ బాబుకు హై బీపీతో పాటు ఆరోగ్య సమస్యలున్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తాం అని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అని కాదు, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మధ్య పర్మిషన్ ఉంది. సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి నాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే. ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్, దాన్ని డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. అలాంటి వ్యక్తి మీద రూమ్ని ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. ఈ అహంకారం తగ్గే వరకు నేను మిమ్మల్ని వదలను. మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు.
ఇది ఈ వ్యక్తి మీద అనకాపల్లి మండలం మాకవరం పంచాయతీ సెక్రటరీ నిద్రపోతున్నారా? అనకాపల్లి మండలం మాకవరం గ్రామం సర్వే నెంబర్ 97/1 23 98/22 73/141. సెక్రటరీ నోటీస్ ఇవ్వమన్నా ఇప్పటి వరకు నోటీస్ జారీ చేయలేదు. శ్రీరాజ క్రషర్ మీద ఎటువంటి అనుమతులు లేవు అని గ్రామస్తులు ఆందోళన. క్రషర్కి పంచాయతీ అనుమతులు ఉండాలి, కాకపోతే దీనికి లేవని చెప్తున్న గ్రామస్తులు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ ఉల్లంఘించి క్రషర్ నడుపుతున్నారు. దీని వలన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కిడ్నీ బాధితులు ఆసుపత్రి పాలవుతున్నారు. దీని మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి, లేని ఎడల పొల్యూషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి ముట్టడిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నెల 27వ తారీఖున క్రషర్ వద్దకి అధికారులు వచ్చి దీనికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారణ తేల్చి చెప్పినా అధికారులకు ఉల్లంఘించి రాత్రిపూట క్రషర్ కొనసాగుతున్నారు. దీని మీద వెంటనే పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి, గ్రామస్తులను ఆందోళన చెందుతున్నారు. మాకవరం పంచాయతీలో సుమారుగా ఒక 3 క్రషర్లు ఉన్నాయి. దాంట్లో ఒక 15 సంవత్సరాలుగా రోటాక్ స్టోన్ క్రషర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాజమాన్యం, ఆ క్రషర్ యాజమాన్యం ఏదైతే ఉందో మా పంచాయతీ నుంచి ఆల్రెడీ గతంలో అప్రూవల్ తీసుకున్నారని చెప్పేసి అన్నారు. కానీ అది ఎంతవరకు అప్రూవల్ ఉందా లేదా, కరెక్టా కాదా అని చెప్పేసి మేము ఆర్టీ యాక్ట్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత సెక్రటరీ గారు ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము పంచాయతీలో నిన్న యూఆర్డీ గారి స్పెషల్ ఆఫీసర్ని రప్పించి కంపెనీ యాజమాన్యం కూర్చోబెట్టి గ్రామస్తులందరూ అలాగే మా కుర్రవాళ్ళు పబ్లిక్ కూర్చొని మాట్లాడడం జరిగింది. దీంట్లో మరి శ్రీరాజ ప్రాజెక్టుకి ఎటువంటి పర్మిషన్ లేవు అని మాకు అక్కడ నిన్న నిర్ధారణ జరిగింది. సో దీని మీద 2వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపల పబ్లిక్ హియరింగ్స్ పెడతాం. దీని మీద మీ దగ్గర ఏటేటి పేపర్స్ ఉన్నాయి, మీ ఫైల్ అంతా పట్టుకొచ్చి సబ్మిట్ చేయాలని చెప్పి ఆఫీసర్ గారు చెప్పారు. మరి అప్పటి వరకు కూడా క్రషింగ్ ఆఫ్ చేసి మీరు స్థానిక నాయకులకు పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది యాజమాన్యానికి. మరి చెప్పిన తర్వాత కూడా నైటు క్రషింగ్ చేయడం జరిగింది. దీని మీద 15 సంవత్సరాలుగా ఈ క్రషర్ ఆల్రెడీ వ్యాపారం చేస్తుంది. దీంట్లో రోటాక్ అనే ఓనర్ గారు ఏంటంటే ఫస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఈ శ్రీరాజ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అమ్మేసి సేల్ చేసి వెళ్ళడం జరిగింది. అప్పటికా నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి తీర్మానం లేదు, లేకుండానే ఇల్లీగల్గానే క్రషింగ్ చేస్తున్నారు. అది నిన్న మా పంచాయతీరాజులు పక్కా నిర్ధారణ జరిగింది. జరిగిన తర్వాత నాయకులందరూ ప్లస్ అందరం కూడా చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మీకు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత కూడా క్రషింగ్ నైట్ అంతా చేయడం జరిగింది. దీని మీద మా మీడియా సోదరుల ద్వారా మేము దీనికి తెలియపరుస్తున్నాం. పర్మిషన్ ఎప్పటి నుండి లేదని మీకు తెలిసిందండి? అంటే ఏ సంవత్సరం నుండి లేదు? 2015 నుంచి పర్మిషన్ లేదు సార్. అప్పటి నుండి రన్నింగ్ చేస్తున్నారా? అప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చండి. మాకవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యువత ఇక్కడ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ మీద నిరంతరం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తూ కూడా ఫైట్ చేస్తున్నారండి. కానీ ఉత్తరాంధ్ర గజ దొంగ బొత్స సత్యనారాయణ అండ్ కో అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తరాంధ్రకు చేయవలసిన అన్యాయం చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శలు చేశారు.
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని అందరూ దైవంగా కొలిచే ఈ వృత్తి నిర్వహిస్తున్న వైద్యులంతా నిబద్ధతతో విధులు నిర్వహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ముందు మహోన్నతులు సూర్యలింగ గారు, పిఎస్ మూర్తి గారు, నాగకృష్ణ గారు ఇలాంటి మహానీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందు నిజంగా మా ఇద్దరము గడిపోసమే కూడా మాకు ఈరోజు స్థాయిలో ఉంచారంటే మీరు అందరూ కారణం. మీరు కూడా అక్షంతాలు ఎన్నో భరించుకోవడంలో ఈ యొక్క స్థానాన్ని ఈవేళ మాకు ఇచ్చారంటే మీ అందరికీ నమస్కారమే మనం పొందుతాను. ప్రతి ఒక్కరి కూడా మనకి ఈరోజు స్థాయిలో మనకి చాలా దగ్గర గౌరవిస్తున్నారంటే మీరందరూ మేము కూడా జిల్లా నాయకులు అందరూ ఈ అందరికీ కారణం మన పిఎం దేవుళ్ళనే చెప్పి కోరుకుంటున్నాం. ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్స్ కూడా మనమే కావాలని కోరుకుంటున్నారంటే అందరికీ మనం మీరే రెన్యూల్ కంటే అని చెప్పేసి అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలి. ఈ 60 సంవత్సరాల వార్షికోత్సవం కూడా మనం పెట్టాం. ఎంతో దయచేసి అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. భరత్గా కూడా ప్రతి ఒక్కరి హాస్పిటల్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన లక్ష్మీ గారు ఇప్పుడు జిల్లా వ్యక్తి మాట్లాడే పరిస్థితిలో ఈ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన భరద్వాజ్ గారిని మనందరము స్మరించుకుంటూ పోలియో డే అని, ఒకరోజు ఎయిడ్స్ డే అని, ఒకరోజు డయాబెటీస్ డే అని ఇలా రకరకాలు ఉన్నాయి. అలాగే మనకి కూడా బిఎంపి డే అనేది డిసెంబర్ 27న ప్రతి సంవత్సరం మేము దీన్ని జరుపుకుంటున్నాం. ఇప్పటికి 62 సంవత్సరాలు దిగ్విజయం జరుపుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెంబర్లందరికీ అలాగే దీని గురించి విజయవాడ గారు చెప్పినట్లే విజయవాడ గురించి ఆ కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత బిఎంపీ అసోసియేషన్ ప్రతి వ్యక్తి వాట్సాప్ లో ఒకసారి బిఎంపీ బ్రేక్ ఓపెన్ చేసి ప్రతిరోజు ఏదో మంచి కార్యక్రమం పెడుతున్నారు. ఏదో రాజు గారు ఒకసారి మీరు చూసి దాన్ని విని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఆనందంగా ఉంటారని నా ఒక కోరిక. నేను బిఎంపీ అసోసియేషన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో వినిపిస్తాను. 70s, 80s, 90s లో అంటే ఆ 30 years ఆల్మోస్ట్ సైకిల్ వేసుకొని ఈవెన్ పొలాల పట్ల మీద కూడా పట్టుకొని వెళ్తే ఆ రోజు ఎలుగుపట్లు అడవి పందులు ఇవన్నీ ఉంటున్నప్పుడు అక్కడ మనుషులు కావడం వెళ్ళి మా నాన్న వైద్యం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మళ్ళీ మా నాన్నని గుర్తు చేసుకుంటున్నారో ఆ 60 సంవత్సరాలు పైబడి ఫెలిసిటేషన్ పొందబోతున్న ప్రాక్టీషనర్స్ గురించి మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అని అన్నారు. अमर है मनमोहन सिंह गारू, अमर है मनमोहन सिंह गारू, जोहार जोहार मनमोहन सिंह गारू, जोहार मनमोहन सिंह. భారతదేశానికి అంటే ఫారెన్ రిజర్వ్స్ మనం ఏదైనా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్ లో కట్టాలి. ఆ డబ్బులు లేక భారతదేశానికి ఇంపోర్ట్ ఆగిపోయిన పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న పరిస్థితులు. ఆ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం విజయం సాధించడం కేవలం ఒక వ్యక్తిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు పిలిచి నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చెప్పినప్పుడు ఒక వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ మన భారతదేశాన్ని 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్ గా తీసుకెళ్ళారు. అంటే దీని మీద చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రైవేటైజేషన్ అయింది, గ్లోబలైజేషన్ అనేది ఎంతవరకు మంచిది, ఈ చర్చ దాటి వచ్చేసాం. ఇవాళ మనం కొన్ని చట్టాలు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆయన అనుబంధం పెట్టిన కొన్ని చట్టాలు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ మన భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తికి ఎదిగే
పరిస్థితికి వచ్చిందంటే ఆ వ్యక్తులంటే భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆయన కాంగ్రెస్ గా ఉండొచ్చు, కాంగ్రెస్ గా పుట్టొచ్చు, కాంగ్రెస్ గా చనిపోవచ్చు, కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక విధానాలే. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కలగాలని చెప్పి సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన 15,485 కోట్లు విద్యుత్ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయని కురసాల కన్నాబాబు ప్రకటించారు. కాకినాడ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. భారత మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుడిని, ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దిశ నిర్దేశించిన నాయకుడు. సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు. వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు ఇవాళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయనడంలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది. చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు, అన్ని అభూత కల్పనలు ఈ ఎన్నికల్లో గట్టెక్కితే చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం. ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు, చాలా గట్టిగా షాక్ కొట్టింది. ఒక్కసారి కాదు, ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు గత 7 నెలల కాలంగా. ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులకు గురి చేస్తూ ఉన్నాడు. రైతులకి